ప్రమోషన్లు కూడా ఇప్పుడు ఏవో షార్ట్స్ అని 5 రూపీస్కి 6 రూపీస్కి షార్ట్స్ చేస్తున్నారు కదా. నువ్వు నీ ప్రమోషన్లో కూడా టికెట్ పెట్టి అమ్మొచ్చు, అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి వీని ప్రమోషన్లు. మళ్ళీ మౌలి సినిమా గురించి నేను ఎదురు చూస్తుంటే, ఎందుకంటే వాడు ప్రమోషన్స్ చూడాలని. ఇట్స్ సూపర్, ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ టు వాచ్. మౌలి, మార్తాండ్, సింజిత్, డిఓపి, శివాని, you all did such a beautiful job. I wish you all success in life. And I saw a video of Mauli saying, "Idi ma nana, idi ma amma." దానికంటే బిగ్గర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లో. జెన్యున్లీ ఎనీబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా, యూ డోంట్ హ్యావ్ టు బీ, మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మానైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు, మౌలిని లెట్ మౌలి షైన్. మనం ఇంకొకళ్ళలా ఉండాలని అనుకోకూడదు. తర్వాత ఓన్లీ ఫర్ మీ, వన్స్ ఐ బికేమ్ an actor, my mom and dad are number 1. Second comes cinema. మన మమ్మీ నాన్నని వాళ్ళని సంతోషపెట్టడం, వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు? పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు, పిల్లోడు హెల్తీ ఉన్నాడు, పిల్లోడు మంచిగా చేస్తున్నాడు, చెత్త పనులు చేస్తలేడు, మనం అన్నీ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు, గర్వంగా ఉంటారు. అది గోల్ పెట్టమనుకో, మనం ఏ తప్పు చేయలేము. ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ and spend as much time. Take them to US. నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది కానీ లివ్ యువర్ లైఫ్. నీకు యువర్ 24 మళ్ళీ రాదు, ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ పనితో పాటు నీకు నచ్చిన పని. మీరంతా చాలా మేము 7 years బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పుడు కంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు. అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు, పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఈజ్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్. బట్ ఆల్వేస్ ఆల్ ఆఫ్ యూ డ్రీమ్ బిగ్. If you can make your parents happy and proud, that's the biggest achievement we can do in life. Everything else comes second. Lots of love to all of you. Congratulations to all of you, and I look forward to seeing you all more and more in the cinema. Thank you all. Santosham. Good evening. Thank you. K-Ramp. నిజంగా ఇది K-Ramp. మిత్రులు, తమ్ముడు, నిర్మాతలు రాజేష్కి, శివకి అభినందన తెలియజేస్తూ, వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న మీరు ఇంకా మంచి హిట్లు కొట్టాలని, నువ్వు మాత్రం స్టేజీల మీద ఎవరికి వార్నింగ్ ఇవ్వకూడదని. సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు, రాజకీయాలు వర్కౌట్ అవుద్ది. ఇక్కడ రిక్వెస్టే వర్కౌట్ అవుద్ది. ఇక్కడ తమ్ముడు K-Ramp తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఒక కుర్రాడు గురించి చెప్పాలి, ఒక నిజాయితీ గల ఈ యువకుడు గురించి చెప్పాలి. ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బవరం అనే ఈ అబ్బాయి కష్టపడి తన కళలో కానీ బాంచేత్ నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి, హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి, రాయచోట అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కళగని ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా, మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. మా అమ్మ ఉద్యోగం చేయమంది, మా నాన్న ఇంకోటి కమ్మన్నాడు, అవి చేయకండి. మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి, హీరో కావాలంటే హీరో కండి, డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కండి. సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి, కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు. ఇంకొకటి చెప్తున్నా, కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, ఒకసారి రా. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు,
నెత్తి మీద క్యాపు, కళ్ళకి అద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్. ఇట్లుండాలండి హీరో అంటే, ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ? మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా. గతాన్ని మీరు మర్చిపోకండి. సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్. రియల్ రియల్ హీరో కేరామ్. అమ్మా, ఆస్తి వారసత్వంగా వేయచ్చు, అంతస్తు వారసత్వంగా వేయచ్చు. తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు. సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. 1000 కోట్లు వేసా గబ్బర్ సింగ్ అండి. నాకు 1000 కోట్లు వేసా గబ్బర్ సింగ్ అండి. దమ్ము కావాలి, దేవుడి దయ కావాలి, మన కష్టం కావాలి, మన నిజాయితీ కావాలి. సినిమా అంటే మనకి ప్రేమ కావాలి. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బాస్టర్ ఇంటికి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు హిట్టు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కిరణ్ కేరామ్ టీమ్. తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, తమ్ముడు చూడండి ప్రేమ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ. లవ్ యూ సో మచ్. అమ్మా, గ్రౌండ్ను మర్చిపోబాక, నిజాయితీని మర్చిపోబాక, కథలు మర్చిపోబాక. కేరాంప్, నీ భవిష్యత్ కేరాంప్. బాయ్, ఆల్ ది బెస్ట్.